సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, జనరల్గా పిల్లలు లేట్గా పుట్టినా లేకపోతే పెళ్ళిళ్ళు ఆలస్యంగా అయినా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది అంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని కరెక్ట్గా ఉపయోగించుకొని ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, విధి విధానాలు ఏంటి తెలియజేద్దాం. చెప్తాను. మనకి మార్గశిర మాసాన మార్గశీర్షం అన్నాడు. ఈ మాసాల్లోకి మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో చెప్పడం జరిగింది. అటువంటి మార్గశిర మాసంలో మనకి 6వ రోజు షష్ఠి. ఈ షష్ఠి రోజున మనం చేసుకునేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ సర్పరూపంలో మనము నాగుల చవితి అని కార్తీక మాసంలో చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ రోజున అనంటే, దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని చెప్పి చెప్తారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలు బాగా విరివిగా జరుగుతూ ఉంటాయి అన్ని దేవాలయాల్లో గమనిస్తే. మరి ఇంకా నాగదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారు కానీ, సంతానం కలగనటువంటి వారు కానీ, వివాహం ఆలస్యంగా జరుగుతోంది అనుకున్న వాళ్ళు కానీ, అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎవరికైనా కానీ కాలమాన పరిస్థితులను బట్టి అందరికీ కూడా ఆలస్యం అవుతూనే ఉంది. ఎందుకంటే వారి కోరికలు కూడా అలాగే ఉంటున్నాయి. ఒకళ్ళని కాదు, అమ్మాయిలు పూర్వం అయితే అబ్బాయిలు ఒక 2 ఏళ్ళు స్థిరపడాలండి ఉద్యోగం చేసి అని, ఇప్పుడు అమ్మాయిలు కూడా చదువైన తర్వాత మేము ఉద్యోగం చేయాలండి స్థిరపడాలండి అనేటటువంటి యోచనలోనే ఉన్నారు. మంచిదే, ఆలోచన మంచిదే. కానీ అన్ని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తాను నేను. చిన్న సలహా అంటే ఏమిటి ఆలోచించుకోవాలంటే, ఇక్కడ మన వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని. కరెక్ట్. సో ఈరోజు చేయవలసినటువంటి పూజ ఏ రకంగా చేయాలి అని అంటే, అసలు సుబ్రహ్మణ్యుడు ఎవరు, సర్పరూపం ఎందుకు దాల్చాడు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే సతీ వియోగం చెందినటువంటి ఈశ్వరుడికి దక్షయజ్ఞం అయిన తర్వాత సతీ వియోగం జరుగుతుంది. ఆ సతీ వియోగం అయిన తర్వాత ఆయన వివాహం చేసుకోనని చెప్పేసి ఆయన యోగంలోకి ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కైలాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ముల్లోకాలని కూడా గడగడలాడిస్తున్నాడు. గడగడలాడిస్తుంటే అప్పుడు దేవతలందరూ వెళ్ళి ఇతని బాధను మేము తాళలేకుండా ఉన్నాము అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు అంటాడు, ఈశ్వర అంశ సంభూతుడైనటువంటి వాడు, ఈశ్వరుడు తేజస్సుతో జన్మించినటువంటి వారి చేతుల్లోనే అతనికి మరణం ఉంది, ఇంకెవరు కూడా అతన్ని సంహరించలేరు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినానంటారు. ఈశ్వరుడు ఏమో ధ్యానంలో ఉన్నాడు. ఈ ధ్యానం నుంచి బయటకు చేయడానికని మన్మధుడిని పంపిస్తాడు. మన్మధుడిని భస్మీపటలం చేస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడాను తిరిగి అడగగా అతన్ని పునరుజ్జీంపజేస్తాడు పరమేశ్వరుడు. ఇదంతా అయిన తర్వాత వివాహం చేయాలి వీరిద్దరికి. పార్వతీ పరమేశ్వరి హిమవంతుడి కుమార్తెగా పార్వతీదేవి పుడుతుంది. ఆ వీరిద్దరికి కూడా వివాహం చేయాలని తలపిస్తారు. తలంచి వీరిద్దరికి కూడా వివాహం జరిపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత వీరిద్దరికి వివాహం చేస్తారు. వీరిద్దరూ కూడా ఏకాంత మందిరంలో ఉండగా అగ్నిదేవుడు పావుర రూపంలో వస్తాడు. వచ్చినటువంటి ఆ అగ్నిదేవుడిని గమనిస్తాడు పరమేశ్వరుడు. చూసి అతని తేజస్సునంతా కూడా, ఈశ్వరుడి తేజస్సునంతా కూడా అగ్నికి ప్రవేశపెడితే అగ్ని ఏం చేస్తాడు, ఆ తేజస్సును భరించలేకపోతాడు. భరించలేక అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో విడుస్తాడు. ఆ గంగా నదిలో విడిస్తే అప్పటికే షట్కృత్తికలు వీరు స్నానం చేస్తూ ఉంటారనమాట. స్నానం చేస్తుంటే వారిలోకి ప్రవేశిస్తుంది. వారు దాన్ని భరించలేక రెల్లు పొదలోకి వెళ్ళి వారు విసర్జిస్తారనమాట. విసర్జిస్తే అక్కడ 6 ముఖాలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుడు అవతరిస్తాడు. అది తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు తమ ద్వారా పుట్టినటువంటి ఆ కుమారుడిని తెచ్చుకొని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు. దేవతలందరికీ సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి ఈశ్వరుడేమో శూలాన్ని, అమ్మవారేమో శక్తిని ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు విషయం ఇది అని చెప్తారు. తారకాసురుడు అందరినీ కూడా బాధ పెడుతున్నాడు, ఈ తారకాసురుడిని వధించాలి అంటే అది నీ వల్లే అవుతుందని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. అంటే అప్పుడు తారకాసురుని వధించడానికని వెళ్తాడు. కుమారస్వామి తన వాహనమైనటువంటి మయూరం పైన, నెమలి పైన వెళ్తాడు. వెళ్ళి ఘోరంగా యుద్ధం చేస్తున్న సమయంలో అప్పుడు ఎంతసేపటికి కూడా అతను తారకాసురుడు వధింపబడట్లేదు. అప్పుడు సర్పరూపం దాలుస్తాడు. సర్పరూపం దాల్చి అప్పుడు వధిస్తాడు అనమాట. అప్పుడు ఆ క్షణంలోనే సర్పరూపం దాల్చాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే గనక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది. ఏ విధంగా అంటే, మామూలుగా నాగుల చవితితో మనం పుట్టలో పాలు పోస్తాం. సాధారణంగా ఈ రోజున పుట్టలో పాలు పోయటం ఉండదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించాడు కదా దేవేంద్రుడు దేవసేనతో. దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన రోజు కదా ఈ రోజు. కాబట్టి అందుకు
ప్రతీకగా ప్రతి దేవాలయాల్లో కూడా కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికీ కూడాను కొన్ని దేవాలయాలు, ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉంటాయమ్మా. ఆ దేవాలయాలకి వీళ్ళకి ఎవరైతే సంతానం లేదో, నాకు తెలిసి 18 ఏళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారండి. అలా వెళ్ళి ఈ రోజున ఆ దేవాలయంలో వెనకాల వైపుకి పడుకుంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి అబ్బాయి పుట్టి వెళ్ళారు కూడా. ఓన్లీ జస్ట్ దేవాలయంలో ఆ రోజు నైట్ అక్కడ నిద్ర చేయటమే కాదు, వాళ్ళు పగలంతా కూడా పొద్దున్న తల మీద స్నానం చేసి పూర్తిగా ఉపవాసం ఉండాలి. అదేవిధంగా ఆ కళ్యాణాన్ని చూడటం కానీ, అవి ఇంకా ఏవైనాకంటే వాళ్ళకి ఇవి ఉంటాయి కదండి, చెవులు, అంటే స్వామికి రూపం ఉంటుంది చూసారా, వాటికి సంబంధించినటువంటివి ఏవైనా సరే, అంటే వెండి కళ్ళని కానీ లేదా పడిగల్ని కానీ ఇవన్నీ కూడా స్వామికి సమర్పించాలి. లేదండి మా గుళ్ళో దేవాలయంలో అంతా కూడా ఉన్నదండి అనుకుంటే ఎవరికన్నా దానం ఇవ్వండి. సాధారణంగా ఏం చేస్తారు, పర్వాలేదు, ఈ పడిగల్ లాంటివి ఇవన్నీ కూడా ఆ రోజున చేయించి ప్రత్యేకంగా ఇస్తారండి. ముఖ్యంగా పడగలనే ఇస్తారు. నాగేంద్ర స్వామి మన గుర్తుకొచ్చేది నాగపడిగ కదా, అందుకని ప్రత్యేకగా ఇస్తారనమాట. ఈ విధంగా మనకి హైదరాబాద్ లో అయితే స్కందగిరి ఉందండి. ఈ జంట నాగులు ఉంటాయి చూసారా, జంట నాగులు దాదాపుగా మనం గమనిస్తే రావి చెట్టు కింద పెడతారు. అవునమ్మా. ఈ రావి చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మన సైంటిఫిక్ గా కూడా మనకి ఏదైనా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్న చందాన, రావి చెట్టు ఏంటంటే ఆ గాలిని పీలిస్తే, ఆ గాలిని పీల్చడం వల్ల కూడా సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకని ఈ రావి చెట్టు కూడా ఉండేటటువంటి ఆ జంట నాగుల్ని ప్రతిష్ఠించిన వాటిని మనం పూజించడం, ఏది చేసినా కూడా ఫలితం అని చెప్తారండి. కొంతమంది చూస్తూ ఉంటానమ్మా, దారాలు కడుతూ ఉంటారు. అది అవును, వాళ్ళకి మొక్కు ముడుపు అంటారు దాన్ని. మొక్కు ఇప్పుడు మామూలుగా మనం గణపతికి అనుకోండి, ఒక తెల్లటి గుడ్డలో అక్షతలు వేసి మేము ఇలా అనుకున్నామండి, ఉండ్రాళ్ళు చేస్తామని చెప్పి ఇట్లా అనుకుంటాం. అదే వెంకటేశ్వర స్వామి అయితే పసుపచ్చ గుడ్డలో తెల్లటి దాన్ని పసుపులో ముంచి చేస్తారు. అమ్మవారికి అయితే ఎరుపుదని ఇలా చేసుకుంటుంటారు. అక్కడ దారాన్ని కడతారు. ఎందుకని అని అంటే సంతానోత్పత్తి కోసమనే ఆ దారాన్ని కడతారు. ఇన్ని పోగులని వేస్తారు, అంటే 21 వేస్తారు, కొంతమంది 108, అంటే ప్రదక్షిణానికి గుర్తుగా కూడా చేస్తారు. అమ్మ, మీ మాటగా ఈ రోజుని సద్వినియోగం, అంటే ఎన్నో ఏండ్ల నుంచి పిల్లలు పుట్టట్లేదని అన్ని అయానా భయానా డాక్టర్స్ ని చూపించుకుంటూ ఉంటారు, గుళ్ళకి అవి తిరుగుతూ ఉంటారు, అన్ని ప్రత్యామ్నాయాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని ప్రత్యేకంగా ఉపయోగించుకుంటే చాలా మంచిది. 18 ఏళ్ళకు కూడా సంతాన యోగం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు కదా. మీ మాటగా ఒకసారి ప్రేక్షకులకి తెలియజేయండి, ఈ రోజుని యూటిలైజ్ ఎట్లా చేసుకోవాలి అన్నట్టుగా. ఉదయం నుంచి కూడా స్నానం చేసి చక్కగా పూజా కార్యక్రమాలు ఇంట్లో పూజ చేసుకుని దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి ఆ తర్వాత ఈ రోజునంతా ఉపవాసం ఉండి మర్నాడు బ్రహ్మచారికి పెట్టుకునేటటువంటి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి. అలా ఆనవాయితీ ఉన్నటువంటి వారు మర్నాడు చేస్తారు. అలా ఆనవాయితీ లేదండి మేము ఈ రోజు వరకే చేస్తాము అనుకునేటటువంటి ఎవరికైనా సరే, ఈ చలి పులిగా ఉంటుంది ఈ మాసంలో కదా, కంబళ్ళని దానంగా ఇవ్వండి. రగ్గులు ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి దానంగా ఇవ్వండి. ఎవరికైనా సరే వివాహం కాక మునుపు ఉపనయనమైనటువంటి పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. వారికి ఉపయోగించుకునేటటువంటి కండువాలు, టవల్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వండి. ఇటువంటి సత్కార్యాలు చేయటం వల్ల ఖచ్చితంగా పిల్లలు కలిగి తీరుతారండి. నేను చాలా మందిని చూశాను. నేను ఈ 40 ఏళ్ల అనుభవంతో నేను చెప్తున్నాను, ఎందుకంటే మాకు దేవాలయం ఉంది కాబట్టి చాలా మందిని చూస్తూ ఉన్నాను. రీసెంట్గా కూడా నేను విన్నాను కూడా, దేవాలయం వెనకాల వెళ్ళి పడుకొని మరుసటి సంవత్సరంకి అబ్బాయి పుడితే అబ్బాయిని తీసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళారు అని. వెరీ నైస్ అమ్మ. అంటే కళ్యాణంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు 5 వారాలని, అభిషేకం కూడా ఈరోజు చేస్తారమ్మా. పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే దాంట్లో కూడా విభూతిని, ఆ తర్వాత తేనెని, మన ఈశ్వరుడికి ఏ విధంగా అయితే అభిషేకం చేస్తారో అదే విధంగా విశేషంగా పళ్ళ రసాలను ఎక్కువగా ఇస్తారు ఈ స్వామికి. ఈశ్వరుడికి ఏముందండి, ఒక నీళ్లు పోస్తే చాలా ఆయన సంతుష్టుడు అయిపోతాడు. ఆయన చాలా చాలా తేలికగా చేసుకోవచ్చు. ఈయన కూడా తేలికగానే చేసుకుంటాం, కానీ పళ్ళ రసాలు ఇవ్వటం వల్ల సంతుష్టుడు అవుతాడని చెప్తారు. ఏ రకమైనటువంటి పళ్ళైనా సరే, అది ద్రాక్ష రసం కావచ్చు, ఇంకా ఏవైనా సరే, ఈ స్వామికి అభిషేకం చేసేటప్పుడు దేవాలయంలో అభిషేకం జరుగుతోంది, అంతసేపు నేను ఉండలేను, నాకు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, అక్కడ వారు చేస్తుంటారు కదా, చేసే దగ్గర మీ గోత్రనామాలు చెప్పేసి వారికి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఆ తీర్థం ఏదైతే ఉందో, ప్రసాదం ఏదైతే ఉందో ఉంచండి, మరలా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కుదిరితే వస్తారు, లేకపోతే నేనే వస్తానని చెప్పి వెళ్ళొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. రైట్. అలాగే కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి మాటలు ఆలస్యంగా రావడం. మాటలే కాదు, మంచి ప్రశ్న.
మాటలు కాదు ఒక్కొక్కళ్ళు అసలు వినరు మాటలు, మొండితనంగా ఉంటారు. అటువంటి వాళ్ళు మొండి పిల్లలు కూడా వాళ్ళ మనసు మార్చేటటువంటి రోజే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ స్వామిని ఎవరైతే గనక ఈ రోజున విశేషంగా ఆరాధిస్తారో వాళ్ళ మనసులోని చెప్పుకోవాలి స్వామికి, స్వామి నాకు పుత్రుల్ని ఇచ్చావు, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సంతానాన్ని ఇచ్చావు, నా సంతానం నా మాట వినటం లేదు, వినేట్లుగా చేయి స్వామి అని విన్నపించుకుంటే మార్పు అనేటటువంటిది వెంటనే కనబడుతుందమ్మా. ఇవాళ చాలా మంది దగ్గర చూస్తున్నాం. ఎందుకంటే కారణం ఒక రకంగా స్వయంకృతాపరాధమే. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు ఉంటున్నారు, వాళ్ళు అడిగింది ఇచ్చేయాలి అనేటటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటున్నాము. అందుకని అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మొండి పిల్లల్ని కూడా మార్చేటటువంటిది ఇది. మూగ వాళ్ళకి గొంతు అదే మాటలు స్పష్టంగా రావు అనుకున్నటువంటి వాళ్ళకు కూడాను మాటలు స్పష్టంగా కూడా వస్తాయి. ఏవైతే ఆ స్వామికి తీర్థం అభిషేకం చేస్తారో ఆ తీర్థ జలాన్ని పిల్లలకి పట్టించాల. రైట్. సో విన్నారు కదా, సుబ్రహ్మణ్య షష్ఠిని పూర్తిగా ఉపయోగించుకోండి. ధన్యవాదాలమ్మా. నమస్తే.